అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, కుండ పోతగా వర్షం వస్తుంటే ఆ కోడలి జుట్టు పట్టుకొని బయటికి తోసి తలుపులు వేసేసుకుంది ఆ అత్తగారు. అత్తగారు తన మాటలతో ఉసిగొల్పుతుంటే భర్తేమో చావగొట్టేవాడు. అటువంటి భర్తకి ఆ అత్తగారికి ఆ కోడలు ఎటువంటి శిక్షను విధించింది అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ఉత్తరం. రచించిన వారు కాకాని కమల గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం 12 గంటలు దాటుతోంది. ఆ రోజు సెకండ్ సాటర్డే కావటంతో ఆఫీసుకి సెలవు. భోజనం చేసి విశ్రాంతిగా మంచంలో వాలి పత్రిక చదువుకుంటుంది సబిత. ఇంతలో పోస్ట్ అన్న చిన్న కేక, కిటికీ రెక్క చప్పుడు వినిపించడంతో గబాల్న లేచి వసారాలోకి వచ్చింది. కింద పడ్డ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుంది. చేతిరాత చూడగానే గుర్తుపట్టింది తండ్రి దగ్గర నుంచే ఉత్తరం వచ్చిందని. కానీ ఆమె కళ్ళు కాస్త ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చి నిండా వారం రోజులు కూడా కాలేదే, ఇంకా తను జవాబు కూడా రాయనేలేదు. మళ్ళీ ఇంతలో ఈ ఉత్తరమేమిటబ్బా, ఏమన్నా సీరియస్ కాదు కదా అనుకుంటూ కవర్ విప్పింది. బి సబితకి, మీ నాన్న దీవించి వ్రాయునది. నీకు శుభవార్త తల్లి. ఇన్నాళ్లకి నీకు మంచి రోజులొచ్చాయి. దేవుడు నిన్ను కరుణించాడు. 4 రోజుల క్రితం వల్లభరాయపాలెం నుంచి మీ అత్తగారు, మామగారు మన ఇంటికొచ్చారు. మా కళ్ళని మేమే నమ్మలేకపోయామనుకో. అంతేకాదు, బుట్ట నిండా అరిసెలు, చక్కినాలు, నీకు చీర, జాకెట్టు ఏవేవో తెచ్చారు. సుమారు 6 సంవత్సరాల తర్వాత వాళ్ళని చూడటంతో ముందు మీ అమ్మ, నేను గుర్తుపట్టలేకపోయాం. ఇంతకీ అసలు విషయమేమిటంటే, మా కోడలేది, మా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్తాం అంది మీ అత్తగారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. పొరపాట్లు ఎవ్వరైనా చేస్తారు. పంతాలు పట్టింపులకు పోయి బంధుత్వాలని తెంచుకోనవసరం లేదు కదా. 6 సంవత్సరాల నుంచి భార్యాభర్తలు విడిపోయారు. పోనీ తప్పు మాదే అనుకోండి. ఆ తప్పుని సవరించుకొని మా అబ్బాయి సంసారం పచ్చగా ఉండాలని, అలాగే మా కోడలు మా నట్టింట్లో తిరగాలని ఈ ముసలి వయసులో ఆశపడుతున్నాం అంది మీ అత్తగారు. అమ్మా సబిత, ఇంతకీ అసలు విషయమేమిటంటే, అల్లుడుగారు వల్లభరాయపాలెంలో పెట్టిన కోళ్ల ఫారం, డైరీ సరిగ్గా నడవటం లేదట. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువగా ఉందట. అందుకని వాటిని ఎవ్వరికైనా అమ్మేసి ఆ డబ్బుతో పట్నంలో ఏదైనా వ్యాపారం చేసుకుందామనుకుంటున్నాడట. మీ మామగారు కూడా బాగా వృద్ధుడైపోయాడు. సొంత వ్యవసాయం చేసుకోలేకపోతున్నాడట. వాళ్ళు కూడా కొడుకుతో పాటే పట్నం వస్తారనుకుంటాను. ఏవో అప్పులున్నాయని, పొలం అమ్మి తీరుస్తారని వాళ్ళ మాటల వల్ల అర్థమయ్యింది నాకు. లోతుగా తరచి అడగటం ఎందుకని నేనే బాగుండదని ఏమీ అడగలేదు. ఏది ఏమైనా ఇన్నాళ్ళకి దేవుడు నిన్ను కరుణించాడు. పెళ్ళంటే 1000 ఏళ్ల పంట. తెంచుకుంటే తెగే బంధం కాదు కదా. కాస్త ఆలస్యంగానైనా నీ సంసారం చక్కబడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. మీ అమ్మ చిన్న పిల్లలా తెగ సంబరపడిపోతుందనుకో. నిన్నటిదాకా కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, గుండెదడ అంటూ మంచం దిగని మనిషి ఇల్లంతా బొంగరంలా తిరుగుతుంది. అప్పుడే ఇక్కడ వాడకట్టంతా చెప్పొచ్చింది మీ అమ్మ. ఈ నెల 24 తారీఖు దాకా మూడాలున్నాయి. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసుకుని నిన్ను తీసుకొచ్చి దింపమని మీ అత్తగారు మరీ చెప్పింది. అందుకని నువ్వు ఓ వారం రోజులు సెలవు అప్లై చేసుకో. నేను మళ్ళీ ఉత్తరం రాస్తాను. అసలు ఈలోగా మీ ఆయనే నీ దగ్గరికి వస్తాడేమో. అతనితో కాస్త సఖ్యతగా ఉండు. గతం నాస్తిహి అనుకుంటే అందరికీ మంచిది. నువ్వు పిల్ల పాపలతో పచ్చగా ఉండాలనే మా కోరిక, కాదనకు. ఇక్కడికి ఎప్పుడు వస్తావో ఉత్తరం రాయి. ఇట్లు మీ నాన్న శబరయ్య అన్న ఉత్తరం చదివేసి ముఖంలోకి నెత్తురు చిమ్ముతుంటే రోషంగా ఆ ఉత్తరాన్ని ఉండగా నలిపి
బల్లమీదికి విసిరేసింది సబిత. 6 సంవత్సరాల తర్వాత విడిపోయిన బంధుత్వాలు జ్ఞాపకం చేసుకుంటూ తన అత్తగారు తమ ఇంటికొచ్చిందా? ఏ ముఖం పెట్టుకొనొచ్చింది? కుండపోత వాన కురుస్తుంటే తన జుట్టు పట్టుకొని బయటకి తోసి తలుపులు మూసింది. ఆవిడ కూతురు నల్లగా ఉంటుందని, తను తెల్లగా ఉందని, అస్తమానం తనని అహంకారి అని, అందం చూసుకొని మిడిసిపాటు పడుతోందని ఎత్తి పొడిచేది అత్తగారు. కిటికీలో నుంచి పక్కింటి కుర్రాన్ని చూశానని, పూలవాడితో విరగబడి మాట్లాడానని కొడుకు రాగానే ఏవేవో కల్పించి చెప్పేది కోడలి మీద. ఆ ఎర్రతోలుని చూసుకునేరా దానికంత మిడిసిపాటు, అహంకారం. ఆ అందం అడుక్కునేలా చేస్తేగాని దాని రోగం కుదరదు అనేది అత్తగారు. చూడరా అబ్బాయి, నీకు వ్యాపారంలో వెసులుబాటు లేక పుట్టింటికెళ్ళి 10,000 అప్పుగా తెమ్మంటే ఎదురు జవాబు చెప్తుందిరా నీ పెళ్ళాం. దానికసలు నువ్వంటే లక్ష్యం లేదురా అంటూ కొడుక్కి చెప్పి అతనితో కోడల్ని కొట్టించేది. ఇంటెడు చాకిరీ చేయించేవారు. కడుపు నిండా తిండి పెట్టేవారే కాదు, తన చీరలు నగలు అన్నీ కూడా ఆడపడుచు అలంకరించుకునేది. పైగా మగవాడంటే పడి చచ్చిపోతున్నానని అసహ్యంగా మాట్లాడేవారు. అప్పటికే తనకి 4వ నెల. అర్జెంటుగా 10,000 కావాలని పుట్టింటికి వెళ్ళి తీసుకురమ్మని తనని ఇంటి నుండి గెంటేశారు. పైగా మీ కూతురు శీలవతి కాదు, రోగాల పుట్ట, మావాడికి మళ్ళీ పెళ్లి చేస్తాం అని ప్రచారం చేసింది తన అత్త. ఒప్పుకున్న కట్నం కాకుండా ఇంకా అదనంగా తన తండ్రి వాళ్ళకి చాలా ముట్టజెప్పాడు. ఆర్థికంగా ఆయన బాగా చితికిపోయాడు కూడా. అందుకే ఆ 10,000 ఇవ్వటానికి వీల్లేదు అని తండ్రికి నిక్కచ్చిగా చెప్పేసింది కూతురు. తిరిగి అత్తింటికి వెళ్ళనే లేదు. కారణం తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. నెల తప్పిన దగ్గర్నుంచి ఒంటికి నీరు పట్టడం, కీళ్ల నొప్పులు మొదలయ్యాయి. అలాగే నెలలు నిండి తనకి పురుడొచ్చింది. కూతురు పుట్టింది. తను ప్రసవ సమయంలో చచ్చి బతికింది. కానీ పుట్టిన బిడ్డ వారం రోజులు పెరిగి మరణించింది. తన అత్తింటివారు గాని భర్త గాని ఆ విషయం తెలుసుకొని కనీసం చూడ్డానికి కూడా రాలేదు. అమ్మ ఆ కూతురి సంసారం గురించి బెంగ పెట్టుకుంది. కానీ తనకి మాత్రం ఎందుకో విరక్తి పుట్టింది. పెళ్లి పేరుతో ఆగిపోయిన చదువు పూర్తి చేసి చాలా కష్టపడి కొన్ని కాంపిటీషన్ పరీక్షలు రాసింది. ఆఖరికి సర్వీస్ కమిషన్ పరీక్షల్లో నెగ్గి రైల్వేలో ఉద్యోగం సంపాదించుకుంది. 2 సంవత్సరాల నుంచి హాయిగా బ్రతుకుతుంది. తనకసలు పెళ్లి జరిగింది అన్న విషయాన్నే మర్చిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే తన జీవితాంతం ఒంటరిగానే ఉండాలి, ఉద్యోగంలో ఉన్నత శిఖరాల్ని అందుకోవాలి అన్నదే ఇప్పుడు తన ధ్యేయం. తనకి ఇంకా చాలా వయసుంది. IASకి ప్రిపేర్ అవుతుంది. వస్తుందన్న నమ్మకం లేకపోయినా రావాలన్న ఆశ మిగిలింది. ఇలాంటి సమయంలో ఇన్నాళ్ల తర్వాత వాళ్ళకి తను కావాల్సొచ్చిందా? వాళ్ళకి కావలసింది కోడలు కాదు, ముసలి వయసులో ఆధారం. కొడుకు వ్యాపారంలో దివాలా తీస్తే పొలాలమ్మేసి అప్పులు తీర్చుంటారు. వయసు దాటటంతో తన భర్తకి గవర్నమెంట్ నౌకరి ఎలాగూ దొరకదు కదా. అందుకే అప్పులు పోను మిగిలిన దాంతో పట్నంలో వ్యాపారం మొదలు పెడతాడు కాబోలు. తన జీతంతో బ్రతుకు డోకా లేకుండా గడపవచ్చని ప్లాన్ వేసి ఉంటుంది తన అత్తగారు. ఇదేదీ కాక వీళ్ళు నిజంగానే తన మీద ప్రేమ ఒలకపోసినా ఆ ప్రేమ తనకి అక్కర్లేదు. అవివేకి చేతిలో రాయి లాంటిది తన భర్త ప్రేమ. అందితే జుత్తు లేకపోతే కాళ్ళు అన్న నీచమైన మనస్తత్వం గల వాళ్లతో తను సహజీవనం చెయ్యకపోవటమే మంచిది. కుండెడు పాలను విరచడానికి ఒక్క ఉప్పుగల్లు చాలు. పాలలాంటి తన మనసు విరిగిపోయింది. ఆ మాటే నాన్నకు రాస్తాను. తెగించిన ఆడది అని, పచ్చని సంసారం కాలదన్నుకున్న అవివేకి అని, అహంకారి అని. అలాంటి మాటలు అంతకంటే ఎక్కువగానే ఈ లోకం తనని నిందించొచ్చు. అంతెందుకు, తన తల్లి తండ్రి కూడా తనకి విరోధులు కావచ్చు. అయినా ఏం పర్వాలేదు. ఈ లోకమంతా ఒక్కటైనా సరే తను ఎదురు తిరిగి పోరాటం సాగిస్తుంది. డబ్బుతో ముడిపడే ప్రేమలు అనుబంధాలు తనకు అక్కర్లేదు. తన జీవితం తను బ్రతకగలదు. అంతగా బ్రతకలేని నాడు సంతోషంగా మరణిస్తుంది. అంతేగాని తనని ఇంటి నుంచి గెంటేసి హీనంగా చూసిన
వాళ్ళింటికి మాత్రం వెళ్ళదు. తనపై లేనిపోని నిందలు వేసి అభాండాలు సృష్టించిన వాళ్ళ గడప మాత్రం తొక్కదు. భార్య అందాన్ని ఆస్వాదించలేక అసూయతో శంకించిన తన భర్త లాంటి వ్యక్తితో తను జీవించలేదు. అవును, ఇదే తన నిర్ణయం. ఈ నిర్ణయం మార్చుకోవటానికి ఇక లేదు. నాన్నకి ఖచ్చితంగా తన అభిప్రాయాన్ని, తన నిర్ణయాన్ని తెలుపుతాను అనుకుంటూ ఆవేశంగా లేచి లెటర్ ప్యాడ్ అందుకొని తండ్రికి ఉత్తరం రాయటం మొదలుపెట్టింది సబిత. కానీ అది ఉత్తరం కాదు, సవిస్తారంగా హృదయావేదనని విప్పిపరిచే లవిత్తరం, 2 జీవితాల్ని విడదీసే విడాకుల పత్తరం. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కోడల్ని రాచి రంపాన పెట్టిన ఆ అత్తగారు చివరికి వృద్ధురాలైన తర్వాత కోడలి అవసరం తెలిసి ఎలా వెతుక్కుంటూ వచ్చిందో, అలాంటి అత్తగారి దాష్టికత్వానికి, భర్త మూర్ఖత్వానికి ఆ ఇల్లాలు ఎలా గుణపాఠం చెప్పిందో, చివరికి ఏ నిర్ణయం తీసుకుందో ఈ కథలో చూశారు కదండి. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కాకాని కమల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.